అస్సాంలో పనిచేస్తున్నటువంటి ఆర్మీ జవాన్ తనకు చెందినటువంటి భూమిని కబ్జాకు గురైందని చెప్పి మహానాడుకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి నేతలను కలిసి తన సమస్యను వివరించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం మనతో పాటు ఆర్మీ జవాన్ ఉన్నాడు. ఆయన అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీ ఏరియా ఏంటి, ఏం జరిగింది, మీ ప్రాబ్లం? సార్ నా పేరు మోహన్ సార్, నేను పారామిలిటరీలో వర్క్ చేస్తున్నాను. మాది చిట్టంవారిపల్లి గ్రామం, రామసముద్రం మండలం, అన్నమయ్య జిల్లా, మదనపల్లి నియోజకవర్గం. సార్ మా గ్రామంలో కొంతమంది భూ కబ్జాలు చేసే వాళ్ళు మా భూమిని కబ్జా చేసి మా అమ్మ నాన్నని మేము ఇంటి దగ్గర లేకపోవడం ఆసరాగా తీసుకొని వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అంతేకాకుండా ఏదైతే మా గ్రామంలో మేము పట్టు పురుగులు మేపుతాం సార్, సెరికల్చర్ ఫార్మింగ్. సో ఆ సెరికల్చర్ ఫార్మింగ్కి నీడగా ఒక పందిరి నిర్మించుకొని ఉన్నాము మా సెటిల్మెంట్ ల్యాండ్లోనే. అయితే అది సెటిల్మెంట్ ల్యాండ్ అని కూడా ఏమాత్రం లెక్క చేయకుండా మమ్మల్ని ఆర్థికంగా నష్టపరచాలనే ఉద్దేశంతో మాకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వకుండా మా పందిరిని పడగొట్టి మమ్మల్ని చాలా అవమానపరిచారు. ఈ విషయాన్ని మన అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయితే కలెక్టర్ గారు కూడా ఎంఆర్ఓ మేడం పిలిచి, మేడం ఇలా సెటిల్మెంట్ ల్యాండ్లోకి వెళ్ళి దౌర్జన్యంగా పడగొట్టేయడం తప్పు, మా పందిరిని తిరిగి వెంటనే నిర్మించమని కూడా ఆమెకు చెప్పారు. అండ్ ఆమె చాలా డిలే చేస్తూ ఒకసారి వచ్చి 4 కూసాలు నాటిచ్చేసి వెళ్ళింది. అండ్ నిన్న వచ్చి ఒక 4 పట్లు వేసింది. ఇప్పటికీ 6 నెలలు కాబోతుంది సార్. కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చింది 11వ తేదీ 11వ నెల 2024. ఇప్పటికి 6 నెలలు అయిపోతుంది. అయితే పూర్తిగా నా పందిరి నిర్మించి నాకు హ్యాండ్ వర్క్ చేయలేదు. దీనివల్ల నేను చాలా ఆర్థికంగా నష్టపోతున్నాను. అండ్ ఏదైతే ఆల్రెడీ నాకు కబ్జా చేసుకున్నారో దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను సర్వే కూడా చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అంటే మీ తల్లిదండ్రులు కానీ అక్కడ ఎవరు లేరా? మీరు గతంలో సెరికల్చర్ ఏర్పాటు చేసి దీని ద్వారానే ఆర్థికంగా లాభం పొందాలనుకుంటున్నారు. దీని మీద కలెక్టర్ కలిసినప్పుడు వాళ్ళు చిన్న రెస్పాన్స్ చేశారు కదా, తద్వారా ఊర్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ ఎవరు దీని మీద శ్రద్ధ చూపలేదా? సార్ మాది చాలా చిన్న ఊరు, మా ఊర్లో అంత పెద్ద పొలిటీషియన్స్ అంతా ఎవరు లేరు సార్. అండ్ ఎప్పుడైతే మా పందిరిని దొబ్బేశారో కలెక్టర్ గారు వెంటనే స్పందించారు. అయితే కింద ఉన్న వాళ్ళే సరిగ్గా పని చేయకపోవడం వల్ల ఇంకా మాకు న్యాయం జరగట్లేదు. అండ్ కనీసం నేను సర్వే చేయించుకుందామని హైకోర్టులో రిట్ పిటిషన్ వేశాను. అండ్ ఆర్డర్స్ కూడా వచ్చాయి సర్వే చేయమని. అయితే హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం కూడా సర్వే చేస్తుంటే ఎవరైతే ఆపోజిట్ వ్యక్తులు ఉన్నాయో వాళ్ళకి హక్కులు లేవు అండ్ ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా లేవు, అయినా సరే వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారని చెప్పి సర్వేని ఆపేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు మీ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమికి వాళ్ళకి ఏంటి లింక్ ఏంటి అసలు? సార్ అది మొత్తం 6 ఎకరాల 34 సెంట్లు. అందులో వాళ్ళకు కూడా కొంత భూమి ఉంది. అయితే హక్కులకు మించి అనుభవిస్తున్నారు వాళ్ళు. సో సర్వే చేస్తే తేలిపోతుందనే ఉద్దేశంతో సర్వే చేయనీయకుండా అడ్డుపడుతున్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరిని కలవడానికి వచ్చారో మీకు ఎంతవరకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు? సార్ నేను నారా లోకేష్ గారిని కలవడాలనే ఉద్దేశంతోనే డైరెక్ట్ గా ఇక్కడ రావడం జరిగింది. ఖచ్చితంగా సార్ని కలిసి నా బాధని చెప్పుకుంటే గానీ నా సమస్య తీరదు అనే ఉద్దేశంతోనే ఇక్కడికి రావడం జరిగింది. అస్సాం నుంచి నేరుగా ఎక్కడికి వస్తున్నారా? మహానాడు ఈ తేదీలో జరుగుతుందని మీకు ముందే తెలుసా? సార్ మహానాడు జరుగుతుందని నాకు తెలుసు. అందుకే మా సార్ని రిక్వెస్ట్ చేసి మరి ఆపరేషన్ సింధూర్ కొద్దిగా చల్లబడ్డంతో మా సార్ని రిక్వెస్ట్ చేయడంతో మా సార్ కూడా నా బాధను అర్థం చేసుకున్నారు. లీవ్ ఇచ్చారు. నేను నిన్నే వచ్చాను. నిన్నటి నుంచి నా లీవ్ స్టార్ట్ అయింది. సార్ మాకు 6 ఎకరాల 34 సెంట్లు ఉన్నది, వారసత్వంగా వస్తున్నది 57 సెంట్ల భూమే సార్. సో దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ కాస్త తగ్గుముఖం పట్టడంతో నేను అనుమతి తీసుకొని ఇక్కడికి మహానాడులో లోకేష్ను కలవడానికి వచ్చాను. నాకున్నటువంటి 57 సెంట్లను సైతం భూమిని ఆక్రమించుకున్నటువంటి కబ్జా నేతల నుంచి నా భూమిని తిరిగి అప్పగించాలని చెప్పి యువనేత నారా లోకేష్ను కలవడానికి వస్తున్నానని చెప్తున్నారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి అధికారులే నన్ను పూర్తి స్థాయిలో మోసపుచ్చి మాకున్నటువంటి ల్యాండ్ను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేయడానికి వాళ్ళు కూడా సహకరించారని చెప్పి ఆర్మీ జవాన్ చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వేణుగోపాల్తో సురేంద్ర, 10 టీవీ, కడప మహానాడు ప్రాంతం నుంచి.